అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే క్రైస్తవుడు వేటికి బద్ధుడై ఉండాలి. క్రైస్తవుడు వేటికి బద్ధుడై ఉండాలి అనే అంశాన్ని ఒకసారి మీకు తెలియజేస్తాను. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను, ఆ ఉపదేశంలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించదము గాక. దేవుని వాక్యం రోజు వింటూ ఉంటుంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం మనకి కలిగి మన మనోనేత్రాలు వెలిగించబడి మన జీవితం ఆత్మీయంగా ఎంతో బలం పొందుకొని సాతానుని, లోకాన్ని, శరీరాన్ని జయించదముగాక. మన శత్రువులను మన కాళ్ళ కిందకు తెచ్చుకునేదముగాక. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చూస్తే 2:6లో ఏమని రాయబడిందో చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 5 ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగు నడుచుకునో అలాగనే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తే దేవునికి మనం బద్ధులమై ఉండాలి. దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు, దేవుని విధులు, దేవుని నియమాలు, దేవుని కట్టడలు, దేవుని యొక్క శాస్త్రాలలో మనము తెలుసుకొని వాటిల్లో నిపుణత కలిగిన వారమై ఆయన యొక్క చెప్పిన ప్రతి మాటను నెరవేర్చడానికి మనం బద్ధులమై ఉండాలని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అక్కడ రాస్తున్న మాటను ఒక్కసారి చూస్తే దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగనే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. యేసుప్రభువారు ప్రేమామయుడు, యేసుప్రభువారు నీతిమంతుడు, యేసుప్రభువారు సత్యవంతుడు, యేసుప్రభువారు యథార్థవంతుడు, యేసుప్రభువారు జాలి కలిగిన వాడు, యేసుప్రభువారు దీన మనసు గలవాడు, యేసుప్రభువారు కరుణా కటాక్షము గలవాడు, యేసుప్రభువారు అధికమైన ప్రేమ కలిగిన వాడు, త్యాగశీలుడు, ఆయన కరుణా సంపన్నుడు. కాబట్టి ఆయన ఎలా అయితే సర్వమానవాళితో నడుచుకున్నాడో మనము కూడా అలాగే నడుచుకున్న బద్ధులమై ఉన్నామన్న సంగతి గ్రహించదముగాక. సామెతల 2వ విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం ఒకసారి మనం పరిశీలిస్తే 5వ అధ్యాయము, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు ఒకసారి మనం చూద్దాం. 19 నుంచి 20 వచనాలు. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చూడండి ప్రియదేవులారా, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఎంత క్షేమకరమైన సమాచారము సొలొమోను గారు మనకి తెలియజేశాడు. చూద్దాం. ఆయన అంటున్నాడు, నీ భార్య నీకు ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడువై ఉండుము. ఇక్కడ భార్య ప్రేమకు ఒక భర్త బద్ధుడై ఉండాలని, ఆమెనే ప్రేమించాలని, ఆమె వలన మాత్రమే సంతృప్తి చెందాలని వాక్యంలో ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. చూడండి ప్రియదేవుని సంగమా, ఈ లోకంలో 3వ అంశాన్ని తెలియజేస్తున్నాను. ఇక ప్రపంచంలో చాలా మంది పరస్త్రీలకు బద్ధులై ఉన్నారు. 20వ వచనం చూస్తే సామెతల గ్రంథం 5:20, అక్కడ నా కుమారుడా, జారస్త్రీ యందు నీవెలా బద్ధుడవైందువు, పరస్త్రీ రొమ్ము నీవేలా కౌగిలించుకుందువు. నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నీ ఆయన గుర్తించును. చూడండి, నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేలా బద్ధుడివైందువు, పరస్త్రీ రొమ్ము వలన నీవేలా కౌగిలించుకుందు. పరస్త్రీకి బద్ధుడివై ఉండకము, దానివల్ల నష్టము, ప్రమాదము, నరకము, ఎయిడ్స్, అనేక రకాలైనటువంటి అపకీర్తి, అవమానము, రోగము, వ్యాధి,
కీడు, అపాయము, దేవుని యొక్క శిక్ష మీదకి వస్తుంది అని అక్కడ నీవు పరస్త్రీకి బద్ధుడివై ఉండరాదు, ఆమె యొక్క శరీర అవయవాలకు నువ్వు బద్ధుడివై ఉండరాదని సొలొమోను గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదట దేవునికి మనం బద్ధులమై ఉండాలి. రెండోది భార్య యొక్క ప్రేమకు బద్ధులమై ఉండాలి. మూడోది జార స్త్రీకి మనం బద్ధులము కాకుండా బహు జాగ్రత్త కలిగి దేవుడు చూపించినటువంటి నీతి మార్గంలో, సత్య మార్గంలో మనం నడవాలి. నాలుగోది ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. ప్రియదేవుని సంగమా, అక్కడ రాయబడిన మాటలు మనం పరిశీలిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28, 5:28 చూడండి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములకులే. ఈ యొక్క భార్యాభర్తలను పోల్చి పౌలు గారు చెప్పింది ఏంటంటే, సంఘానికి ప్రతి ఒక్క క్రైస్తవుడు బద్ధుడై ఉండాలి. సంఘ నియమాలకు, సంఘ కార్యక్రమాలకు, సంఘ చట్టానికి, సంఘం ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సభలకు, ఆ మీటింగ్స్కి అతను బద్ధుడై ఉండాలి. సంఘ కార్యక్రమాలకు అతను ఎప్పటికీ డుమ్మా కొట్టకుండా, ఎక్కడ నెగ్లిజెన్సీ చేయకుండా, ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా, ఎక్కడ కూడా ఎలాంటి నిర్లక్ష్య ధోరణిలో అతడు జీవించకుండా సంఘానికి ప్రతి ఒక్క విశ్వాసి బద్ధుడై ఉండాలని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఏ సంఘం అయితే నువ్వు ఏరుపారావో, ఏ సంఘం అయితే నువ్వు స్థిరపరచబడ్డావో, ఏ సంఘములో అయితే ఆధ్యాత్మిక బలమును పొందావో, ఏ సంఘములో అయితే అగ్ని అభిషేకాన్ని పొందుకున్నావో, ఏ సంఘములోనైతే నువ్వు పరలోక సభ్యత్వం పొందావో ఆ సంఘానికి నువ్వు బద్ధుడివై ఉండాలని వాక్యం ఎంతో బలంగా స్పష్టంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు సంఘమును గురించి రాస్తున్నట్లు, అది క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను ఈ మర్మము అని తెలియజేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. రోమిలికి రాసిన ఇక 5వ అంశాన్ని చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 ఒకసారి మనం చూద్దాం. 8:14 ఒకసారి మనం చూస్తే, అక్కడ దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. పరిశుద్ధాత్మకు మనం బద్ధులమై ఉండాలి, ఆత్మచేత నడిపించు వారమై ఉండాలి అనేది పౌలు గారి యొక్క ప్రగాఢమైన వాంఛ. కాబట్టి ప్రియదేవుని సంగమా, ఇక్కడ పరిశుద్ధాత్మకు మనం బద్ధులమై ఉండాలని ఎంతో స్పష్టంగా పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మకు మనం బద్ధులమై ఉండాలి. ఆయన నడిపింపుకు, ఆయన మార్గ దర్శకత్వానికి, ఆయన సూచనలకు, ఆయన ఇచ్చేటటువంటి ప్రతి కదలికకు, ప్రతి దర్శనానికి, ప్రతి కళకు మనం బద్ధులమై ఆయన చూపించినట్లు, ఆయన చెప్పినట్లు మనం జీవించి ముందుకు సాగదముగాక. ఆ తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక ఒకసారి మనం చూస్తే, అక్కడ రాయబడినటువంటి మాట నీకు తెలియజేస్తాను. 2:6 ఒకసారి మనం చూద్దాం. 2:6 అక్కడ ఏమని రాయబడి ఉందో చూద్దాం. దేవుని సంగమా, చెప్పబడిన ప్రతి మాటను మనం పరిశీలించి చూస్తే, 2:6 వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన, ఆయన యందు నిలిచి వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగు నడుచుకొనునో అలాగనే తానును నడుచుకున్న బద్ధుడనై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము.
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మనం ఏమై ఉండాలి అంటే ఇక్కడ వాక్యానికి కూడా మనము బద్ధులమైన, ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అని బైబిల్లో రాయబడి. ఆయన వాక్యానికి మనము బద్ధులమై ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ఆయన వాక్యంలో ఎంత లోతైనటువంటి సత్యాలు తెలియజేశాడో ఆ వాక్య ప్రకారం జీవించడానికి మనము బ్రతకాలి. లోకం చెప్పే ఆ యొక్క మూఢనమ్మకాలు, లోకం చెప్పేటటువంటి అనేక కట్టుకథలు, లోకం చెప్పేటటువంటి అనాగరికమైన లక్షణాలు, లోకస్తులు చెప్పేటటువంటి మోసపు కల్పిత ఆచార సాంప్రదాయ నాగరిక అవలక్షణాలు ఏవి మనం పాటించక దేవుని వాక్యం ఏదైతే మనకు చెప్పిందో ఆ వాక్యానికి మనం బద్ధులమై ఉండాలి. ఆ వాక్యాన్ని పాటించువారిగా ఉండాలి. ఆ వాక్యాన్ని స్వీకరించువారిగా, ఆ వాక్యాన్ని ఆచరించువారమై ఉండాలి. కట్నం తీసుకోకూడదని వాక్యం తెలియజేస్తుంది. ఆ వాక్యాన్ని అది లోకస్తులు చేసే పని. ఆ కట్నాలకు మనం దూరంగా ఉండాలి. లంచం తీసుకోకూడదని వాక్యం తెలియజేస్తుంది. అలా తీసుకోకుండా మనం వాక్యానికి బద్ధులమై ఉండాలి. పాపం చేయకూడదని వాక్యం తెలియజేస్తుంది. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, జారత్వానికి దూరంగా ఉండడని వాక్యం తెలియజేస్తుంది. ఆ వాక్యానికి మనం బద్ధులమై మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన ఆత్మను కాపాడుకోవాలి. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చివరికి 7వ మాట ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో ఒకసారి మనం చూస్తే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది, కీడు నుండి వచ్చును అని వాక్యం తెలియజేస్తున్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఏ మాట అయితే బయటికి రిలీజ్ చేశామో ఆ మాటకు మనం బద్ధులమై ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఒకటి, దేవునికి బద్ధుడై ఉండాలి. రెండోది, భార్య ప్రేమకు బద్ధుడై ఉండాలి. మూడోది, పరస్త్రీకి బద్ధుడై ఉండకుండా ఉండాలి. నాలుగోది, సంఘానికి బద్ధుడై ఉండాలి. ఐదోది, పరిశుద్ధాత్మకు బద్ధులై ఉండాలి. ఆరోది, వాక్యానికి బద్ధులై ఉండాలి. ఏడోది, ఇచ్చిన మాటకై బద్ధులమై ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ఇలాగా క్రైస్తవుడు 7 రకాలుగా ఒక క్రమశిక్షణ కలిగిన ఆ బద్ధత్వంలో మనం బద్ధులుగా ఉంటే అద్భుతమైన రీతిలో గొప్ప కీర్తి, మహిమ, ఘనత, ప్రభావాలు మన ద్వారా యేసు ప్రభు వారికి వచ్చును గాక. దేవుడి మాటలు దీవించి స్థిరపరచును గాక. ఆమేన్.